హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు తిరుపతిలో, అలాగే శ్రీ సిటీ, అపాచీ, అలాగే నాయుడుపేట, అలాగే పోస్ట్ ఆఫ్ సంబంధించిన కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఇంటర్వ్యూస్ అన్నీ ఒక రోజు ఒక ఊర్లో జరుగుతాయి అన్నమాట. సో మీకు ఈ వివరాలన్నీ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్లో మీకు ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఏ జాబ్ సంబంధించిన ఫోన్ నెంబర్ని ఆ వీడియో కింద అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, తమిళ అయితే నేను కొన్ని క్వాలిఫికేషన్ మాత్రమే మెన్షన్ చేశాను అనమాట, స్థలం సరిపోక. సో ఇక్కడ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది కావాల్సి ఉందన్నమాట. సో అన్ని క్వాలిఫికేషన్ వరకు అయితే ఉన్నాయి. డిగ్రీ, అలాగే ఐటీ, డిప్లొమా, అలాగే 10th ఇంటర్, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే రిక్వైర్మెంట్ చేసి తీసుకుంటున్నారు. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు. దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏ కంపెనీ ఫోన్ నెంబర్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూడకుండా మధ్యలో చూసి ఆపేయటం, స్కిప్ చేసి చూసి ఆపేసి మీరు నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట. నేను చెప్పిన పాయింట్ గురించి మళ్ళీ మీరు కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే నిజంగా జాబ్ అయితే కావాలనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చెప్తున్నారు, ఏ క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నారు, అలాగే ఏజ్ గురించి ఏం చెప్తున్నారు అన్నీ మీకు నేను చెప్తాను తప్పకుండా. కానీ చాలామంది ఏజ్ చెప్పలేదన్నా, సో మీరు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదు, సో ఏజ్ చెప్పలేదని ఏమంటూ ఉన్నారన్నమాట. కాబట్టి మీరు దయచేసి వీడియోని ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మనక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే 19వ జరగబోయే ఇంటర్వ్యూ గురించి అయితే మీకు చెప్తాను. తర్వాత పోస్ట్ డిపార్ట్మెంటు, అలాగే నెక్స్ట్ రిమైనింగ్ అయితే చెప్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు, నాయుడుపేట మండల వార్త. 19న నాయుడుపేటలో జాబ్ మేళా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాయుడుపేటలో ఈ నెల 19వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐసిఐసి బ్యాంకు వారు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ పాస్ట్ అవుట్స్ మరియు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అర్హులు అని చెప్పారు. ఈ జాబ్ మేళాకు రెజ్యూమ్, ఆధార్ ఫోటోలు, సర్టిఫికేట్లు, మార్క్ లిస్టు తీసుకొని ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా అయితే బ్యాంక్ సంబంధించిన సమాచారం అనమాట. ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సో మామూలు జాబ్కి ట్రై చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా అటెండ్ అవ్వండి. ఏదైనా బ్యాంక్ జాబ్ ఇచ్చినా కానీ మనకు వచ్చినట్టే. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఫోన్ నెంబరు అలానైతే ఏమీ లేదు, ఇవ్వలేదు. సో ఫ్రైడే రోజు 19వ తేదీ డైరెక్ట్గా మీరు ఈ డిగ్రీ కళాశాలకు అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి అయితే చూద్దాం. చాలామంది ఇందులో కూడా ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ జాబ్ కాబట్టి. సో చాలామంది చూస్తూ ఉంటారు. సో మీకు ఏదైనా ఉపయోగపడచ్చు. అలాగే కింద ఒక లింక్ కూడా ఉంది. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. చూడొచ్చు, గుడ్ న్యూస్. నెల్లూరు పోస్ట్ ఆఫీస్లో 116 ఉద్యోగాలు. 10వ తరగతి అర్హతతో బీపీఎం అండ్ ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంటు భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే 12,000 రూపాయలు ప్లస్ అలవెన్స్లు. ఓకేనా. ఏబీపీఎం అయితే 10,000 రూపాయలు ప్లస్ అలవెన్స్లు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. www.appost.gds ఆన్లైన్ వెబ్సైట్ను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇది నేను పక్కన పైన కూడా వేస్తాను, లేకుంటే మీరు ఫోన్ అయినా సరే టైప్ చేసి అయితే మీరు చెక్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు మెయిల్, ఫోన్ నెంబరు, ఫోన్కి మెసేజ్ రావడం ఏదో ఒకటి మీకైతే జరుగుతుందనమాట. సో దేన్ని మీరు ఈజీగా తీసుకోకండి. సో ఏ జాబ్ మనకు వస్తుందో, దేంట్లో మన లైఫ్ బాగుపడుతున్నది మనకు తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కూడా ట్రై చేయండి. సో ఇంతకుముందు ఇది కొంచెం బయట సంబంధించింది అనమాట. ఇంకా నెక్స్ట్ చెప్పేది వచ్చి శ్రీ సిటీ, అలాగే అపాచీ, అలాగే తిరుపతిలో ఇలా కొన్ని ఉన్నాయి. దీంట్లో అన్ని జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎంబీఏ, ఎంసీ వాళ్ళు కూడా ఉన్నాయి, ఐటీ, డిప్లొమా వాళ్ళు కూడా ఉన్నాయి, 10th ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నాయి. సో దయచేసి వీడియోని ఇంకొంచెం అయ్యే వరకు అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ బ్లూ ఓషన్ అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి, అవేంటే మీకు చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, బ్లూ స్టార్ క్లైమాటిక్, శ్రీ సిటీ, తడ. వీఆర్ హైరింగ్. జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్స్. ఏజ్ వచ్చి 19 to 28 ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు.
మ్యారీడ్ ఉమెన్ వచ్చి 20 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే తీసుకుంటున్నారు. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చి 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్. సో ఈ 5 క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ మీరు జాబ్కి అయితే వెళ్ళొచ్చు. శాలరీ వచ్చి 15,000 టేక్ హోమ్ అని అంటున్నారు. ఓకేనా. టేక్ హోమ్ అంటే మీకు గ్రాస్ శాలరీకి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు పిఎఫ్ అవి కట్టంగా మీకు 15,000 రూపాయల శాలరీ అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను. చాలామంది ఏంటంటే సో అక్కడ అంత ఎవరు శాలరీ మాకు అంత ఇవ్వలేదు, మేము ఆల్రెడీ చేస్తున్నాం అని కొన్ని కామెంట్లు కొన్ని చెప్తున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, నాకు ఏదైనా ఇలాంటి జడి పంపిస్తున్నప్పుడు ఏంటంటే నేను మీకు చెప్పడం వరకే నా పని అనమాట. ఈ 15,000 రూపాయలు అనేది నేను చెప్పింది కాదు. సో వాళ్ళు ఈ ఫామ్ ప్లేట్లో చెప్పారు, అది నేను గ్యాదర్ చేసి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి వెతికి మీకు చెప్పడం వరకే నా పని అనమాట. సో శాలరీ తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో అయితే మాట్లాడండి. ఓకేనా. మీరు దయచేసి కింద బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, కింద కామెంట్స్ కావచ్చు మీరు పెట్టకండి. ఓకేనా. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఒకవేళ మీరు ఏదైనా కామెంట్ చేశారంటే సో 10 మందికి ఉపయోగపడే కామెంట్ ఏదైనా చేయండి, లేకుంటే పెట్టడం మానేయండి. సరేనా. ఇది డిమాండ్ కాదు, అలాగే అనౌన్స్మెంట్ కాదు, రిక్వెస్ట్ మాత్రమే. ఓకేనా. ఇంకా చూస్తే ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కంపెనీ దగ్గర నుంచి. తడ, సూర్యాపేట, వర్తపాలెం, సత్యవేడు, ఊత్కోట, ఇలాగా గుమ్మడిపొండి, ఇలా కొన్ని ఊళ్ళకైతే బస్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అందులో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ హెల్పర్ అండ్ ఆపరేటర్స్ వీళ్ళ కిందకైతే తీసుకుంటారు అనమాట. సో ఇంక వేరే జాబ్ అయితే కాదనమాట, దేవుడు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ కంపెనీకి వెళ్ళాలంటే బ్లూ ఓషన్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నాను. ఇది వచ్చి ఓన్లీ ఆఫ్ రోల్ జాబ్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇక మీరు పైన అయితే చూడొచ్చు, బ్లూ ఓషన్ కాంట్రాక్ట్ ఆఫ్ రోల్ అని చెప్తున్నారు ఎస్పెషల్గా. సెలం చూడొచ్చు 9700337020. అలాగే మరొక నెంబర్ వచ్చి 7893102082 9347150227. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ కావచ్చు, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పినట్టయితే సో ఎలిజిబుల్ అయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు, జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోస్ ప్రతి వీడియో మీకు ఉపయోగపడిపోతుంది, జాబ్ వచ్చేస్తుందని కాదు. అన్ని వీడియోస్ చూడండి. సో మీకు ఏజ్ సెట్ అయితే ఆ జాబ్కి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ జాబ్ దొరకాలంటే డైలీ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఒకేసారి ఛానల్ చేసి నా జాబ్ నాకు వచ్చేయాలి అంటే అయితే కష్టం, చాలా కుదరదు. ఎంతో దూరం నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నాను జాబ్ లేకుండా. ఓకేనా. సో దూరం వాళ్ళ కోసం ఎక్కువ మెయిన్ జాబ్ గురించి చేస్తూ ఉంటాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ కంపెనీ ఏది ఉందో దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు అపాచీలో అయితే ఒక జాబ్ అయితే ఉందన్నమాట. సో ఒక జాబే కదని మీరు చీప్ అనుకోవద్దు, ఏం జాబ్ మీకు చెప్తాను. సో ఈ క్వాలిఫికేషన్ ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి మీరు జాబ్కి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక చూడొచ్చు, వేకెన్సీ అలర్ట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ అవర్ కంపెనీ క్యాంపర్. ఓకేనా. క్యాంపర్ అంటే సో అపాచీలో ఒక భాగం అనమాట. సో అపాచీ పెద్ద కంపెనీ, దాంట్లోనే సపరేట్గా ఒక కంపెనీ ఉందన్నమాట. ఓకేనా. ఆ క్యాంపర్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అదేంట్రా అంటే పొజిషన్ వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి పర్చేసింగ్లో పొజిషన్ వచ్చి స్టాఫ్ అడ్మిన్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికోసం క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఆర్ ఎంబీఏ. ఓకేనా. ఈ 2 క్వాలిఫికేషన్లు ఏదన్నా సరే పర్వాలేదు. ఈ మధ్యకాలంలో ఎంబీఏ బీటెక్ సంథింగ్ మనకు కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. జాగ్రత్తగా రండి. వ్యాకెన్సీ అయితే ఒకటే ఉంది, అది కూడా చూడండి. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి హిమవర్ధన్ గారు, హెచ్ఆర్ అయినా. సో ఆయన వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, 8919169080. ఈ నెంబర్కి మీరు ఓన్లీ మీ రిజ్యూమ్ని ఫార్వర్డ్ మాత్రం చేయండి. కాల్స్ అయితే ఎట్టి పరిస్థితులు అయితే చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు లిఫ్ట్ చేయరు, రెస్పాండ్ అవ్వరు అనమాట. ఇక చూడొచ్చు, వాళ్ళు చెప్తున్నారు స్పెషల్గా సెండ్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ ఎయిదర్ ఈమెయిల్ ఆన్ నో కాల్ అలౌడ్. ఓకేనా. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అని చేయొచ్చు, లేకుంటే మెయిల్ ఐడి. ఇక్కడ చూడొచ్చు, మెయిల్ ఐడి వచ్చి హిమవర్ధన్ -s@msin.apachefootwear.com. ఈ మెయిల్కి అయితే మీరు మీ రెజ్యూమ్ అయితే మీరు సెండ్ చేయొచ్చు, మీ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సెండ్ చేస్తే ఎలాగో మీ రెజ్యూమ్లో మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. ఓకేనా. లొకేషన్ వచ్చి మాంబూటి విలేజ్, తాడా మండలం, సూర్యాపేట. అది మీకు తెలిసిందే కదా అపాచీ ఎక్కడ ఉందో. ఆల్రెడీ అపాచీ గురించి నేను 2 వీడియోస్ అయితే మీకు చేస్తున్నాను, ఒకసారి కావాలంటే ఆ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడుంది, మీకు ఏం ఫెసిలిటీ ఇస్తారు, బస్సు రూట్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది మొత్తం నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయితే మీకు పోస్ట్ చేశాను, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఓకే. ఇంకా మనం నెక్స్ట్ కంపెనీ గురించి అయితే చూద్దాం. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, విఆర్వి కంపెనీ నందు పనిచేయటకు సెక్యూరిటీ గార్డ్స్ కావాలను. క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అయి ఉండాలి. శాలరీ వచ్చి 22,000 టేక్ హోమ్ అంటున్నారు. అలాగే డ్యూటీ వచ్చి 12 hours అని చెప్తున్నారు. ఓకేనా. ఇక చూడొచ్చు, తమిళ్ బ్రీఫ్గా తెలిసి ఉండవలను అంటున్నారు. అంటే కొంచెం మాట్లాడే
అనుభవం అయితే ఉండాలన్నమాట. ఎవరన్నా వచ్చేవాళ్ళు, లారీ వాళ్ళు ఎవరన్నా వెహికల్ వచ్చినప్పుడు కొంతమంది తమిళ్ మాట్లాడతారు, కొంతమంది హిందీ మాట్లాడతారు. సో వీళ్ళు తమిళ్ని తెలిసి ఉండాలని అడుగుతున్నారు. మీకు జాబ్ జాయిన్ అయితే మీకు పిఎఫ్, ఈఎస్ఐ అలాగే ఫ్రీ క్యాంటీన్ సదుపాయం అయితే కలదు. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాల్ 8531990519. ఓకేనా, ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చేసి మీకున్న క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇంతకు ఎక్కడ చేసి ఉంటే అది మీరు చెప్తే ఆయన మిమ్మల్ని తీసుకుంటాడు. ఓకేనా, లొకేషన్ వచ్చి శ్రీ సిటీ తడ. ఓకేనా, ఈ విఆర్బి కంపెనీ ఎక్కడ వస్తుందంటే మన శ్రీ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫేస్ 1లోనే మీకు ఇసూజు మోటార్స్ ఆపోజిట్ అనే ఉంటుంది అనమాట. పెద్ద కంపెనీ ఉంటుంది విఆర్వి. ఓకేనా.